తండ్రి. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు కనుక మీరు నమ్మటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాను. దానికి వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు కొట్టడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, యేసు ప్రభు వారికి మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, మీరు నా గొర్రెలుగా ఉండండి, నేను మీకు మంచి కాపరిగా ఉన్నాను, మీరు నా స్వరాన్ని ఆలకించండి, నన్ను వెంబడించండి, మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభువు చెప్తుంటే దానికి వారు ఇదిగో ఆయన మీద రాళ్ళు పట్టుకుని ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి క్రీస్తు దేవుని చేత ఈ లోకానికి పంపబడ్డాడు. మరి మనందరం కూడా జ్ఞాన స్నానం ద్వారా ప్రతిష్ఠించబడ్డాం. మనం కూడా దేవునితో ఐక్యం అవ్వాలి, దేవునిలో మనం జీవించాలి, దేవుని యందు మనందరం కూడా జీవించాలి. అప్పుడు దేవుడు మన యందు ఉంటాడు, మనము దేవుని యందు ఉంటాం. ఈ తపస్సు కాలంలో ఈ సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏమన్నాడు? మీరు నా మాట ఆలకించి పాటించండి, అప్పుడు మీరు నా శిష్యులు అవుతారు, నేను మీ యందు ఉంటాను, మీరు నా యందు ఉంటారు. అలాగే ఈ తపస్సు కాలం అంతా కూడా మనము చెడ్డను విడనాడి మంచిని చేయాలని, హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు మరలి రావాలని, దేవునిలో మనం జీవించాలని వాక్యాలు మనం ఆలకిస్తూ వచ్చాం. కాబట్టి మన అందరం కూడా ఆత్మ పరిశీలన చేయాలి. ఎంతవరకు ఈ మన